షార్ట్ జర్నీ ఉంటుంది. ఊరికి అక్కడ క్లైమేట్ బాగుంటుంది అనమాట. లైక్ కొండ మీద కొండపల్లి కిల్లా అందరికీ తెలిసి ఉంటుంది విజయవాడ. సో అక్కడ గ్రీనరీ అది బాగుంటుంది కదా, ఊరికే ఒక రౌండ్ వేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాయి అనమాట. కొండపల్లి కోటకు దారి వేటు కొండపల్లి కోట. బైక్స్ ఎక్కడైనా లోపలికి వెళ్ళాలి, బైక్స్ ఎక్కడైనా. సో గాయ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మనం. ఇదిగో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదంతా కోటే. బైక్ అక్కడ పార్క్ చేశాను నేను, ఇలా వచ్చాను. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నట్టుంది. ఒక టికెట్ ఇవ్వరా? షూట్ కాదండి, మామూలుగా కెమెరా రికార్డ్ చేసుకుంటున్నాను నేను. ఇదా జస్ట్ నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి వ్లాగ్ లాగా చేయటానికి. యూట్యూబ్ యూట్యూబ్ కిందకండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ లొకేషన్ చూపిస్తేనే కదా 10 మంది వచ్చేది ఇక్కడికి. అదే కాన్సెప్ట్తో తీసుకొచ్చాము. దానికి ఎందుకండి పర్మిషన్? చాలా లొకేషన్స్కి వెళ్తూ ఉంటాం మేము, ఎక్కడా అవసరం లేదు. సరే, ఎంత టికెట్ ఎంత? యూట్యూబ్ వాళ్ళకి లేదని చెప్పంటున్నారు మరి. అవునా? ఎక్కడ మెన్షన్ చేయలేదు కదండి అసలు. అసలు దీనికి పర్మిషన్ అవసరం లేదండి. మీరు మీ దగ్గర వింటున్నాను నేను పర్మిషన్ అని చెప్పి. అంటే ఈ లోకల్ లొకేషన్స్ కదా, మేము వచ్చి చూపిస్తేనే మిగతా జనాలు కూడా చూసి వస్తారు, మీకు అది హెల్ప్ అవుతుంది. దానికి కూడా పర్మిషన్ అంటే పర్మిషన్ అసలు బోర్డు కూడా ఎక్కడా లేదు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి. అలా ఉండకూడదు కదండి. అలా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మీరు ఒక బోర్డు పెడితే దాన్ని బట్టి చూసుకుని జనాలు ఇంటి దగ్గర ఆగిపోతారు, ఇక్కడ దాకా రారు కదా. అదే అందుకని నేను మహా అయితే 10 నిమిషాలే ఉంటాను నేను. పంపించారా అసలు? ఎక్కడ ఆవిడే అంట పర్మిషన్ తీసుకోవాలంటే విజయవాడలో తెచ్చుకోవాలంట. ఎక్కడుంటే ఎక్కడ మాట్లాడచ్చు. వెళ్ళారా మీరు? తిరిగారా లోపల? ఎంతసేపు పట్టింది? నువ్వు వెళ్ళినప్పుడు అన్నా ఒక పావు గంట. సరే రికార్డ్ చేయలేండి, మామూలుగా వెళ్తాను. ఫొటోస్ తీసుకోవచ్చు కదా మయ్య. వీడియో కాదండి, వీడియో కెమెరా అన్ని ఇక్కడ పెట్టి ఫోన్ ఒకటి తీసుకొని వెళ్తానంటే ఇప్పుడు బ్యాగ్ లో వాల్యుబుల్స్ ఉన్నాయి, అయిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీ కారు ఉన్నా మా కార్ లేదు, అదే కదా. మేము అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను పంపించనండి. మీరు వెళ్తాను అంటే ఫోన్ ఒకటి తీసుకొని వెళ్ళండి, బ్యాగ్ గానీ కెమెరా గానీ ఏమి. లేదా అక్కడ మాట్లాడే వాళ్ళది ఎవరిదైనా నెంబర్ ఉందా? నుంచి మాట్లాడడానికి లేదు, అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. నేను చెప్పాను కదా. అంటే బ్యాగ్ పట్టుకో, ఇక్కడ పట్టుకో కూర్చోను. బ్యాగ్ వెళ్ళినా ఫొటోస్ తీసుకుని రావాల్సి. ఏం కాదు, లైట్ తీసుకుందాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దానికి యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఇలా ఫస్ట్ టైం వస్తారు, యూట్యూబ్ అని చెప్తారు, పంపించాం. మళ్ళీ మీరు బ్యాగ్ అన్ని వదిలేస్తారు. అదే మీరు అక్కడ బోర్డు పెట్టేశారు అనుకోండి, ఇన్నిసార్లు చెప్పవసరలా. ఫోన్ తీసుకొని వెళ్ళి లోపల చేసుకొని వస్తారు. ఫోన్ లో తీసిన దానికి కెమెరాలో తీసిన దానికి డిఫరెంట్ బయట అందరికి తెలిసిపోయింది. మళ్ళీ మేము సొంతగా పంపించామని మా మీద మళ్ళీ
రిపోర్ట్స్ అవి వస్తూ ఉంటాయి. అదే మీరు ఇక్కడ బోర్డు పెట్టేస్తే అసలు ఇక్కడ దాకా రారు. అది మీకు అడ్వాంటేజ్ అయ్యేది కూడా మీరు ప్రోత్సహించట్లేదు దాన్ని. మీరు స్పందనలో పెట్టండి, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టండి, ఇలా పర్మిషన్ ఇవ్వట్లేదని, అప్పుడు వాళ్ళు కదులుతారు. యూట్యూబ్ కదా, మీరు ఎలాగూ పెట్టండి, ఇలా పర్మిషన్ ఇవ్వట్లేదు, పర్మిషన్ తీసుకొని రమ్మంటున్నారు లెటర్ అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టండి, అప్పుడు వాళ్ళు కదులుతారు. సరే, థ్యాంక్ యూ. అరే ఇది పర్సనల్ కెమెరా ఆడ తిప్పాను. చూసారుగా గాయస్, మనల్ని అయితే లోపలికి పంపించట్లా, కెమెరా ఉంటే పంపించారంట. ఎక్కడ మెన్షన్ చేయలేదు యూట్యూబర్స్ కి నాట్ అలౌడ్ అని. అక్కడ 11 పాయింట్స్ లో కూడా అది లేదు మెన్షన్. అక్కడ లేదు బోర్డు ఏమైనా ఉంటే అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు ఇలా అలౌ చేయట్లేదు అని చెప్పి. సో ఇది ఇక్కడైతే మనల్ని అలౌ చేయట్లేదు. యూట్యూబర్స్ అయితే ఎక్కడ విజయవాడలో పర్మిషన్ తీసుకోవాలంట. ఆ పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలో అది కనుక్కుంటాను ఒకసారి, ఆవిడని అడుగుదాం. ఆ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపించింది నాకు. సో ఆవిడికి ఐడియా ఉంటుంది కదా ఎక్కడ తీసుకోవాలో పర్మిషన్ అని చెప్పి. ఆవిడైతే మళ్ళీ మమ్మల్ని తిడతారంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ అలాంటి బోర్డ్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ. బట్ లోపలికి వెళ్ళకపోయినా క్లైమేట్ అయితే బాగుంది ఇక్కడ. సరదాగా అది హిల్ స్టేషన్కి రావాలంటే ఇక్కడికి రావచ్చు అనమాట. బాగుంది. మేడం, మామూలుగా విజయవాడలో పర్మిషన్ తీసుకోవాలన్నారు కదా, ఎక్కడ తీసుకోవాలి అది? విజయవాడ బాపు మ్యూజియం ఉంది కదా, బాపు మ్యూజియం. అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉంటారు, అక్కడ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ మ్యూజియం ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి ఏంటి లోపల? మ్యూజియం ఐటమ్స్ ఏమి కొండపల్లి కోర్టుకు సంబంధించినవి ఉన్నాయి. దానికి సంబంధించినవి ఉంటాయి. ఓకే. దానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయా? వస్తువులు ఏమి? ఓకే. మామూలుగా ఫోటో ఒకటి. ఓకే. పర్మిషన్ కావాలంటే అక్కడ మ్యూజియంలో బాపు గారు అని ఉంటారా? బాపు మ్యూజియంలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ గారు పేరేంటి మేడం? నరసింహనాయుడు గారు. నరసింహనాయుడు. ఆయన దగ్గర తీసుకుని రావాలి. ఓకే, థ్యాంక్ యూ. సో అది గైస్, అక్కడ విజయవాడలో మ్యూజియం ఉంది కదా, బాపు మ్యూజియం అని చెప్పి, అది బందర్ రోడ్లో ఉంటుందన్నమాట. మామూలుగా అయితే అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రావాలంట. అండ్ మామూలుగా లేదు, ఇంకోసారి వద్దాం. ఆవిడ కెమెరా చూసింది కాబట్టి నన్ను వద్దంటుంది. లేకపోతే కెమెరా లేకుండా మామూలుగా లోపలికి వెళ్ళిపోయి ఫోన్తో తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా ఆవిడ హైలైట్ చేస్తుంది. అలా ఫోన్లో తీసి పెట్టినా మమ్మల్ని అంటున్నారు వీళ్ళు అని చెప్పి. నువ్వు ఇంకా యూట్యూబ్ అని చెప్పావు కదా, ఇంకా తీసుకోను అని చెప్పి అంటుంది ఆవిడ. సో మనమైతే ఇంకా క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఇంకా ఇంటికి అయితే వెళ్దాం మనం. లోపలికైతే అలౌ చేయట్లేదు మనల్ని, యూట్యూబర్ అని చెప్పి. లైక్ కెమెరా చూసింది ఆవిడ, యాక్షన్ క్యాము. ఇది చిన్న కెమెరాని ఇది అని చెప్తే లేదు అని చెప్పంటుంది. సరే కెమెరాతో ఏం షూట్ చేయను అని చెప్పాను. షూట్ చేయమని చెప్పినా ఆవిడ అలౌ చేయట్లేదు అన్నమాట. లేదు ఇలాగే చేయమని చెప్పి లోపలికి వెళ్ళి ఫోన్తో షూట్ చేసి పెడుతున్నారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆవిడ అదే చెప్తుంది. లేదంటే కొంతమందికి ఏమైనా ఎక్స్ట్రా ఇస్తే పంపిస్తారు. ఇక్కడ అసలు నీడ ఎలా ఉందంటే అలా ఉంది. ఇదేంటి మర్రి చెట్ట ఓడలన్నా, అది అసలు పంపించామంటుంది. లేదంటే బ్యాగ్ కెమెరా ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళరండి ఫోన్ తీసుకుని అంతే. అంటే నేను అన్నా ఇప్పుడు దాంట్లో బ్యాగ్లో వాల్యుబుల్స్ ఉన్నాయి, పర్లేదా మరి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా, ఉంటుందా బ్యాగ్ ఎక్కడ అన్నా. అంటే
అలా అయితే లేదు, మీ కార్లో పెట్టేసుకోండి అని. కార్ వేసి రాలేదు, బైక్ వేసుకొచ్చాను అని చెప్పా. అంటే లేదు, అలా అయితే మేము పంపించలేము లోపలికి అని చెప్పేసి. విజయవాడలో పర్మిషన్ తీసుకోవాలి, విజయవాడలో పర్మిషన్. నేను ఫస్ట్ ఆవిడికి ఊరికి మామూలుగా రికార్డ్ చేసుకోవటానికండి హిస్టారిక్ ప్లేస్ కదా అని చెప్పా. చెప్తే ఆవిడ యూట్యూబ్గా అంది. అని చెప్పన్నా, యూట్యూబ్ అయితే అలౌ చేయం, పర్మిషన్ తెచ్చుకోవాలి. సో పోనీ ఇక్కడి నుంచి ఏమన్నా కాల్ చేయొచ్చా పర్మిషన్ తీసుకోవడానికి అంటే లేదు చేయకూడదు అని చెప్పేసి అన్నా. ఇంకేం చేస్తాం మనం, ఇంకా ఎవరిని అడగాలి ఏంటంటే ఆ డీటెయిల్స్ చెప్తుంది ఆవిడ. సో వాళ్ళు కూడా ఇక్కడ నీట్గా ఒక బోర్డు పెట్టారనుకోండి, వచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా రారు కదా, ఓకే రికార్డ్ చేయనివ్వట్లేదు అని చెప్పి ఇంకా ఆగిపోతారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు మామూలుగా నార్మల్గా వచ్చినా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు అలౌ చేయట్లేదు కదా లోపలికి. సో అది కూడా ప్రాబ్లమే కదా. అదే గ్రూప్గా వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ గ్రూప్ మొత్తంలో ఒకరిని ఆపేస్తే ఇంకా మిగతా వాళ్ళు లోపలికి వస్తారో రారో అది కూడా తెలియదు కదా. సో మీకేమనిపిస్తుంది, లైక్ యూట్యూబర్స్ని అలౌ చేయకూడదు అంటారా? ఎందుకు అలౌ చేయట్లేదు? యాక్చువల్గా అన్ని చోట్లకి అలౌ చేస్తారు. మరి ఇవి హిస్టారిక్ ప్లేసెస్ కదా, ఇవి మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే ఇంకా జనాలు ఆ వీడియోస్ చూసి ఇంకా వస్తారు. మరి వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలీదు. ఆవిడ రీజన్ కూడా ఏం చెప్పట్లేదు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి అందుకే పంపించట్లేదు అంటారు ఆవిడ. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా? ఇంట్లో కూర్చుంటారా?